ఫైనల్ ఫామ్ క్యారెట్ రైస్ చేసుకుందామా. ఫస్ట్ కడాయి పెట్టి నెయ్యి అండ్ ఆయిల్ వేసుకున్నా. తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగా వేసి ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నా. అది కూడా వేసి ఫ్రై అయిన తర్వాత, అంటే ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు, ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా. తర్వాత జీడిపప్పు తీసుకున్నా. జీడిపప్పు ఈజ్ ఆప్షనల్, మీ ఇష్టం. తర్వాత క్యారెట్ తురుము, రైస్కి సరిపడా చూసుకుని వేసుకోండి. నేను ఇద్దరికి సరిపడా వేసుకున్నా. నేను 2.5 క్యారెట్స్ తీసుకున్నాను, సరిపోతుంది. తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి, టూ మచ్ ఫ్రై అవసరం లేదు, త్వరగానే మగ్గిపోతుంది. తర్వాత నేను ఇద్దరికి సరిపడా రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకుని వేసేసి ఫ్రై చేసిన తర్వాత ఇలా అవుతుంది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే.